దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశము 12వ క్లాసు నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లరా, క్రీస్తు రాజ్యము అనే క్లాస్ నంబరు 12 ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. పిల్లరా, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. పిల్లరా, మరి పిల్లరా, గత క్లాసులో క్రీస్తు రాజ్యము మరి 11వ క్లాసులో క్రీస్తు పట్టాభిషేకం అనేది నేర్చుకున్నాం. పిల్లరా, క్రీస్తు రాజ్య పట్టాభిషేకము మరి జకర్యా గ్రంథంలో ప్రవచించిన ఆ ప్రవచన నెరవేర్పుగా మరి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము, ఆ రాజ్యము దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన జరిగింది. క్రీస్తులో మరి గాడిద పిల్ల మీద, బారవాకం మీద నీ రాజు వస్తున్నాడు. ఆ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు. జీవితంలో ఆ యేసుక్రీస్తు మరి యెరూషలేము రావడము, మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకము జరిగింది అని మనం నేర్చుకున్నాం. పిల్లరా, ఆ ఒక రాజ్యం కావాలంటే ఏమేమి కావాలి? రాజ్యానికి మరి స్థానికంగా మనం ఏం చేయాలి? చట్టం ఉండాలి, రాజు ఉండాలి, ప్రజలు ఉండాలి, భూభాగం ఉండాలి. ఈ 4 మరి ఉన్నప్పుడే ఆ రాజ్యం అనేది మరి రాజ్య పరిపాలన జరుగుతుంది. పిల్లారా, మరి ఈరోజు క్రీస్తు రాజ్యము 12వ క్లాసు నేర్చుకుందాం. పిల్లారా, క్రీస్తు రాజ్యము 12వ క్లాసు. పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు అంశము పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము సిద్ధపరచబడుట. ఈరోజు అంశము పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము సిద్ధపరచుట. పిల్లరా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి క్రీస్తు రాజ్యం పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము మరి సిద్ధపరచుట అనే అంశమును ఎందుకు నేర్చుకోవాలి అంటే, పిల్లరా, చట్టం ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్ముని చేత రాయబడిన అది పరిశుద్ధాత్మ కుమ్మరింపు చేత మరి చట్టం అనేది ఇవ్వబడ్డది. మరి చట్టము ఎప్పుడు ఇవ్వబడ్డది? మొదటి ధర్మశాస్త్రం అనే చట్టం ఇవ్వబడ్డది ఇజ్రాయిళ్లకు. ఆ చట్టంలో లోపం ఉంది కాబట్టి కొత్త నిబంధన, 2వ నిబంధన మరి ఇవ్వడం జరుగుతుంది. 2వ నిబంధన మరి ఆ మొదటి నిబంధన లోపం ఉంది. ఆ మొదటి నిబంధనను యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధన, ఆ కొత్త నిబంధన పరిశుద్ధాత్ముని మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించి కొట్టేసి మరి పరలోకానికి వెళ్ళి పరలోకమున్న పరిశుద్ధాత్ముని పంపితే ఆ పరిశుద్ధాత్ముని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. అది చట్టము, క్రీస్తు చట్టము. ఆ చట్టానికి లోబడి ఉండాలి. చూడండి పిల్లరా, ఇది అందుకోసమే చట్టము. ఆ చట్టానికి ఆత్మనియమంకు లోబడిన వారే క్రీస్తు రాజ్యంలో ఉంటారు అని మరి ఈ అంశంలో నేర్చుకుందాం. పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం. పిల్లారా, మొదటి నిబంధన లోపము ఉన్నది అంటున్నాడు. పిల్లారా, ఎలా లోపం ఉన్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి నిబంధన ఎవరికి ఇచ్చారు? ఇజ్రాయిల్కి ఇచ్చారు. ఆ ఇజ్రాయిల్కి ఇస్తే దాన్ని అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారంటున్నాడు. పిల్లారా, మరి ఇర్మియా ద్వారా మరి ప్రవచించాడు, ఆ మొదటి నిబంధన లోపం ఉన్నది, 2వ కొత్త నిబంధన ఇస్తున్నాను అని. మరి మనం ఆలోచన చేద్దాం, లేఖనాలు చదువుకుందాం. పిల్లరా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చదువుకున్నట్టయితే చాలా చక్కగా అర్థమవుతుంది. పిల్లరా, ఇదిగో నేను ఇజ్రాయిళ్లతోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అందుకోసం కొత్త నిబంధన ఎందుకు చేస్తున్నాడు? పాత నిబంధన లోపం ఉన్నది కనుక. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేద్దాం. మరి 32, 33 వచనాల్లో రాయబడ్డది.
అది మరి ఎట్లా ఏమని రాయబడ్డది? అది ఏంది? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకు నేను చేయి పట్టుకున్న దినంన వారి పితరులతో నేను చేసిన నిబంధన వాటిది కాదు. ఇప్పుడు కొత్త నిబంధన ఇచ్చేది పాత నిబంధన వాటిది కాదంటున్నాడు పిల్లరా. నేను వారి పెనిమిటైనను వారు ఆ నిబంధన భంగం చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. మరి 33వ వచనము, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేళ్లతోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద దానిని వ్రాసేదను. ఇది యెహోవా వాక్కు. చూడండి పిల్లరా, కొత్త నిబంధన ఎక్కడ రాస్తారట? హృదయములే మీద రాస్తారట పిల్లరా. ఇదే మాట పౌలు గారు మరి పరిశుద్ధాత్మని బోధలో మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా మరి లేఖనాలను మరి ఎత్తి చూపెడుతున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మరి ఇదే మరి వాగ్దానంను ఇక్కడ జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలీ ఇంటి వారితోనూ యూదా వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకు వారి చేయి పట్టుకున్న దినం వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే పాత నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనను నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. చూడండి పిల్లరా, ఇజ్రాయేలీలు ఏం చేసిండ్రు? పాత నిబంధనలు అనుసరించలేరు అంటున్నాడు పిల్లరా. అలక్ష్యం చేసేది ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలీ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందరు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లేఖనము ఎక్కడ రాస్తాడట? రాతి పలకల మీద నుండి దేవుడు హృదయాల మీదకి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తు చట్టం చూడండి పిల్లరా, హృదయాల మీద రాస్తారంటున్నాడు. హృదయంలో రాయబడిన పత్రికలు అవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే హృదయాల మీద మీరు రాయబడిన పత్రికలై ఉంటారు. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు హృదయాల మీద రాయబడిన చట్టముగా ఉంటారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య రాయబడిన క్రీస్తు పత్రికలు అంటున్నారు పిల్లరా పౌలు గారు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో లేఖనం చదువుకున్నట్లయితే రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక. చూడండి పిల్లరా, ఏమంటే కోడి ఎత్తుడు? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మరి మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఎవరండి? క్రీస్తు రాజ్యంలో చేర్చబడినారు. ఎవరండి? హృదయముల మీద వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉంటారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము పునఃస్థితి స్థాపన ఎక్కడా? క్రీస్తు రాజ్య చట్టం ఏంది? చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్య చట్టము ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం చదువుకున్నట్లయితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమవుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు. చూడండి, ఆయనలో దేవునికి నివాస స్థలమై కట్టబడుచున్నారు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాజ్య చట్టం ఎలా కట్టబడాలి, ఎలా కట్టబడి ఉండాలి అంటే పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు బోధ యందు కాక పిల్లరా, క్రీస్తు బోధ యందు కాక క్రీస్తు బోధ మీద కట్టినబడిన వారే క్రీస్తు చట్టము, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు అని లేఖనం చెప్తున్న పిల్లరా. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా, అంటే చూడండి, క్రీస్తు బోధ మీద కట్టబడిన వారు గాక వేరే వారు మీ యొద్దకు వచ్చిన ఎడలా. చూడండి, ఎవడైనను ఈ బోధ మీ యొద్దకు ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎంత స్పష్టంగా రాయబడ్డదండి.
క్రీస్తు బోధ ఏ మీద కట్టబడాలి? అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. మరి ఈ బోధ ఎక్కడికి వచ్చిందంటే పరలోకము నుండి పరిశుద్ధాత్ముని ద్వారా. మొదటి పేతురు రాసిన పత్రిక 1:12 రాయబడినది, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపరచబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. ఈ చూడండి పిల్లరా, దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. చూడండి పిల్లరా, ఈ బోధ, ఈ చట్టం ఎక్కడికి వచ్చింది? పరలోకంలో పరిశుద్ధాత్ముని ద్వారా చట్టము సిద్ధపరచబడుతున్నది. పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాజ్యమునకు చట్టము ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారి ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. చూడండి, పరిశుద్ధాత్మను ఎప్పుడు కుమ్మరింపబడ్డది? పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక మేడగదిలో కూర్చున్నారు. ఆ మేడగదిలో వారి కుమ్మరింపు జరిగింది. ఆ కుమ్మరింపు జరిగినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తలులైన మొట్టమొదటిగా పేతురు గారు ఏమని ప్రకటన చేస్తున్నారు? చూడండి పిల్లరా, 2వ అధ్యాయం 14 అయితే పేతురు 11 లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట ఆలకించుడి. 2వ అధ్యాయం 36-38 చదువుకున్నట్లయితే, మీరు ఈ శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవాలని చెప్పెను. చూడండి బ్రదర్, 2వ అధ్యాయం 38 మీరు మరి ప్రకటన చేసినప్పుడు వారు ఏమంటారు? వారు హృదయాలు పొడవబడ్డప్పుడు పేతురును కడమ అపొస్తలులను అడిగినప్పుడు వారు ఏమంటున్నాడు? పేతురు గారు ఏమంటున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదమవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మీరు పొందుకుంటారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతారు అంటున్నారు పిల్లరా. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు చూడండి పిల్లరా, ఈ చట్టంలో చేర్చబడిన వారు, క్రీస్తు రాజ్యంలో మరి చేర్చబడిన వారు ఎవరట? రాతి పలకల మీద కానీ రాయబడక మెత్తని హృదయంలో రాయబడిన పత్రికలై ఉన్నారట. చూడండి పిల్లరా, ఈ చట్టము రాతి పలకల మీద రాయబడినది కాదు, మెత్తని హృదయముల మీద రాయబడిన పత్రికలై ఉన్నారని లేఖనం చెప్తుంది పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సంకల్ప ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధాత్మను గురించి ఎవరు ప్రవచించారు? ఏవేలు ప్రవక్త ప్రవచించారు. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 28-29 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను వారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. చూడండి, ఏవేలు ప్రవక్త ప్రవచించాడు. ఇంకా ఎవరు ప్రవచించారు? దేవుడు ప్రవక్తల ద్వారా మరి వాగ్దానం చేస్తున్నాడు ఆత్మను గురించి, కుమ్మరింపును గురించి. ఎక్కడ? ఎజ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయము 27 నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను అంటూ చెప్తున్నాడు పిల్లరా. ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎజ్కేల్ గ్రంథము 39వ అధ్యాయం 39వ అధ్యాయము 29వ అప్పుడు ఇజ్రాయేలుల మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనికను వారికి పరాన్ముకుడనై ఉండను. ఇది యెహోవా వాక్కు. యెషయా గ్రంథంలో రాయబడ్డది. మరి యెషయా గ్రంథంలో కూడా రాయబడ్డది పరిశుద్ధాత్మని కుమ్మరింపు, ఆత్మను గురించి కుమ్మరింపు. యెషయా గ్రంథము మరి 44వ అధ్యాయం 3వ నేను దప్పిక గలవారి మీదను గలవాని మీదను నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాజలను కుమ్మరించెదను, నీ సంతతి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. చూడండి, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరి పరిశుద్ధాత్మని కుమ్మరింపు గురించి ప్రవచించారు. ఈ ప్రవచనము నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే చూడండి మరి యేసుక్రీస్తు కూడా ఈ మరి పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు జీవించిన కాలంలో
మరి పరిశుద్ధాత్ముని గురించి చెప్పాడు పిల్లరా. యోహాను సువార్తలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడని. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. అందుకు యోహాను సువార్తలో రాయబడ్డది ఇంకా మరో వచనం 16వ అధ్యాయం 7వ వచనంలో నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల అతడు మీ యొద్దకు వచ్చును. అంటే నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే ఆయన నేను పంపిస్తానంటున్నాడు పిల్లరా. ఆదరణకర్త యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ. లేక చూడండి పిల్లరా, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పవలసిన సంగతులు మీకు జ్ఞాపకం చేయును. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు వచ్చి? నేను చెప్పవలసిన సంగతులు ఇంకా మీకు జ్ఞాపకం చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై. నేనేం చేస్తాను? పరలోకానికి వెళ్ళి పరలోకంలో మరి తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించేందును. పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించి మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్తున్నాడు తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, మీరు వెళ్ళమన్నాడు, మరి వెళ్ళకండి అని చెప్తున్నాడు పిల్లరా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయన వారిని కలుసుకొని, శిష్యులను కలుసుకొని, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన వారిని కలుసుకొని, శిష్యులను కలుసుకొని వారికి ఆజ్ఞాపించి మీ యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు. చూడండి పిల్లరా, మరి యోహాను సువార్తలో రాయబడ్డది 20వ అధ్యాయం 21-22 వచనాల్లో రాయబడ్డది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడు, వెళ్ళమన్నాడు, మరి ఆగమంటున్నాడు. తండ్రి వాగ్దానము పొందు వరకు వెళ్ళకండి, ఆగండి. అదేంటి మరి తండ్రి వాగ్దానం పరిశుద్ధాత్మ కుమ్మరింపు. చూడండి, అప్పుడు మీరు లూకా సువార్తలో రాయబడ్డది 24వ అధ్యాయం 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలోనే నిలిచి ఉండండి అని వారితో చెప్పెను. అపోస్తల కార్యంలో కూడా రాయబడ్డది 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మని బోధనను మీరు ప్రకటిస్తారు. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఆ బోధను బోధిస్తారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, తండ్రి వలన పొంది మీరు వినుచున్న పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి మనము ఆలోచన చేద్దాం పిల్లరా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 32-33 వచనాల్లో రాయబడిన మాట చదువుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మని కుమ్మరింపు, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని అపోస్తలులు చెప్తున్నారు పిల్లరా. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను కుమ్మరింపు జరిగింది అంటున్నాడు పిల్లరా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు 11 లేచి ఏం చెప్తున్నాడు? వారితో ఇట్లా నేను మరి చూడండి, యోవేలు ప్రవక్త చెప్పబడిన ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు పిల్లరా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14-18 వచనాల్లో చదువుకున్నట్లయితే యోవేలు ప్రవక్త ప్రవచించాడు, ఆ ప్రవచనము నెరవేరింది. ఎక్కడ నెరవేరిందంటే అపోస్తలులు మేడగదిలో ఉన్నారు. ఆ మేడగదిలో పరిశుద్ధాత్మను కుమ్మరింపు జరిగింది. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మను పంపిస్తానని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ యేసుక్రీస్తు చెప్పిన విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మను కుమ్మరింపు ద్వారా మరి చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మని కుమ్మరింపు ద్వారా ఏం జరుగుతుందో లేఖనం చదువుకుందాం పిల్లరా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14-18 వచనం, అయితే పేతురు 11 లేచి
బిగ్గరగా ఈ వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవి యొగ్గి నా మాటను వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవక్త ప్రవచించిన సంగతి ఇదే అని ఏమనగా, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను, గనుక వారు ప్రవచించేదరు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎప్పుడు మరి ఈ ప్రవచనం మరి నెరవేర్పు జరిగింది? ఎక్కడ జరిగింది అంటే చూడండి పిల్లరా, పెంతెకొస్తు పండుగ దినమున. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కడ జరిగిందంటే పెంతెకొస్తు పండుగ దినమున. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకున్నట్లయితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మని కుమ్మరింపు జరిగింది. ఆ పరిశుద్ధాత్మని కుమ్మరింపు ద్వారా అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుకున్నారు. దేవుని యొద్ద నుండి ఆత్మ ఎవరు పొందుకుంటారు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ, చూడండి బ్రదర్, ఏనంట, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో ఎవరికి తెలియను అని, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. క్రీస్తు చట్టంలో క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు దేవుని ఆత్మ చేత మరి ఆత్మను పొందిన వారని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన ఏమని జరిగింది? క్రీస్తు చట్టము సిద్ధపరచబడుతున్న కాలము చూడండి పిల్లారా. మనము ఆలోచన చేసినట్లయితే చట్టం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన వారి, చూడండి పిల్లారా, చూడండి ఎక్కడ వచ్చింది ఈ చట్టము? పరలోకం నుండి పరిశుద్ధాత్మని వలన మీకు ప్రకటించబడుతున్న సువార్త, ఈ చట్టము క్రీస్తు రాజ్యంలో చట్టము, ఇది పరలోకం నుండి పంపబడింది. అందుకోసమే పరిశుద్ధాత్మని ద్వారా కృపావరాలు మరి జరిగాయి పిల్లరా. పరిశుద్ధాత్మని ద్వారా కృపావరాలు చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఈ కృపావరాలు ఎందుకు? సంఘము సిద్ధపరచబడుతున్న కాలము చూడండి పిల్లరా. మరి చట్టము సిద్ధపరచబడుతున్న కాలము చూడండి పిల్లరా. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి పరిశుద్ధాత్మని ద్వారా కృపావరాలు అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తం మీద సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. చూడండి మరి కృపావరముల గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. చూడండి, నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూడండి, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. చూడండి, వాక్యము సిద్ధపరచబడుతున్న కాలము ఏం జరుగుతుంది? ఒకరికి బుద్ధివాక్యమట, ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమట. కృపవరాల ద్వారా సంఘము సిద్ధపరచబడుతున్న కాలము. మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములు. చూడండి, ఈ వరాలు పరిశుద్ధాత్మని వరాలు ఎప్పుడు జరుగుతున్నాయి? సంఘము సిద్ధపరచబడుతున్న కాలము.
మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడ్డది. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే సంఘము సిద్ధపరచబడుతున్న కాలంలో ఈ కృపావరాలు వారికి అనుగ్రహింపబడ్డది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే సంఘము మరేంటి, ఈ కృపావరాల ద్వారా సంఘము క్షమాభివృద్ధి కలుగుటకే ఇది జరగనియ్యుడు అంటున్నాడు. ఇవన్నీ ఏం చేయాలా? ఆ రోజు సంఘము క్షమాభివృద్ధి వరకే జరగనియ్యండి. మరి చూడండి, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 26 నుంచి 32 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే ఇవన్నీ ఏం చేయాలా? మీరేం చేయాలా? సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. చూడండి, ఈరోజు సంఘము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు మరి హెబ్రీయుల పత్రిక తీయండి, కొరింథీయుల రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు అంటే వాక్యం స్థిరపడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడున్న కాలంలో మనము ఇంకా మరి ఆ సిద్ధపరచబడుతున్న కాలం గురించి నేను కూడా ఇప్పుడు కృపావరాలు ఉన్నాయి అని చెప్పడము ఎంతవరకు భావ్యము? అలా చెప్పవచ్చా? అలా చెప్తే వాక్యంకు విరుద్ధమైన మరి పరిచర్య. మరి మనం ఆలోచన చేయాలి. అలా చెప్పేవారు ఉన్నారు, సాతాను ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాడు వారిని. అలా చెప్పేవారు ఉన్నారు. అలా ఇప్పుడు చూడండి, వాక్యాన్ని చూపెట్టే అది ఎప్పుడు జరిగింది? వాక్యం సిద్ధపరచబడుతున్న కాలము, స్థిరపరచబడుతున్న కాలము. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. హెబ్రీయుల పత్రిక తీయండి, మరి కొరింథీయుల రాసిన పత్రిక తీయండి, గలతీయుల రాసిన పత్రిక తీయండి అని ఇప్పుడు ఉన్నదాన్ని మరి చదివి అర్థం చేసే పరిస్థితిలో ఉన్నాము. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇంకా అప్పుడు భాషలు మాట్లాడారు, ఇప్పుడు నేను భాషలు మాట్లాడతానని ప్రవచించారు, ఇప్పుడు నేను ప్రవచిస్తానంటే అది కుదరదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. మరి భయంకరమైన తెగులు వస్తుందని లేఖనం చెప్తుంది ప్రకటన గ్రంథంలో. చూడండి, మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి పరిశుద్ధాత్ముని చేత సిద్ధపరచబడిన చట్టము అదేంటి? క్రీస్తు న్యాయపీఠము. పరిశుద్ధాత్ముని చేత సిద్ధపరచబడిన చట్టము క్రీస్తు న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠమును గురించి మనం చదువుకుందాం పిల్లరా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే. చూడండి పిల్లరా, తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటిని, చూడండి పిల్లరా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు. చూడు, నీ దేహంలో ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ గురించి మరి సంఘంలో చేర్చబడిన నీవు మంచి చేసినా చెడ్డ చేసినా అని ప్రతివాడు మరి ఫలము ప్రతివాడు జరిగించిన వాటి ప్రతి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఏంది? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు చట్టము. చూడండి, మరి ఆ చట్టము మరి ఇప్పుడు ఏం చేయాలి? సంఘము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెప్పాలంటే మరి ప్రవచించాలా? నాకు ఇంకా ప్రవచనం ఉన్నానలా? చట్టం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము కాబట్టి ఒక దైవజనుడు ప్రకటన అంశం చెప్పాలంటే సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంను పూర్ణంగా సిద్ధపడి ఉండి వాక్యం ప్రకటించాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ఇప్పుడు ఏం చేయాలా? వాక్యము స్థిరపడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలా? దైవజనుడు వాక్యం ప్రకటించాలంటే ఏం చేయాలా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంను పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, క్రీస్తు చట్టం ఏమున్నది? ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతికి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకోసమే పరిశుద్ధాత్ముని చేత సిద్ధపరచబడిన చట్టము ఆత్మ నియమము. ఇది దాన్ని ఏమంటారు? ఆత్మ నియమము. పరిశుద్ధాత్ముని బోధ చేత సిద్ధపరచబడిన చట్టము ఆత్మ నియమము.
ఆత్మనియమం అంటారు. ఈ ఆత్మనియమము మరి రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మా పాప మరణ నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినను దానిని దేవుడు చేసెను. చూడండి, దానిని దేవుడు చేసెను. దేనిని చేయజాలకపోయానో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమన నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిన దేవుడు దానిని చేసిన. అంటే యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తనే చట్టము, క్రీస్తు చట్టము. చూడండి, మరి ఆ చట్టం గురించి మేము ఆత్మ సంబంధమైన విత్తగా మీరు శరీర ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాల్లో మరి పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మని వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలియపరచబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యంను తొంగి చూస్తున్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి మేము ఆత్మ యొక్క నియమము అనుసరించినాము, ఒకటే అడుగు జాడలు నడిచాము అని పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. ఆత్మ యొక్క నియమమును ఒకటే అడుగు జాడలు నడవాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో ఒక మాట అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనాను ఆర్జించుకొనేనా? ఆయన వచ్చి మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనేనా? మేము ఒక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? ఆత్మ యొక్క నియమమును అనుసరించి జీవించాలి. అనుసరించి జీవించిన వారే క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారని లేఖనం చెప్తుంది. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరట? రాతి పలకల మీద రాయబడిన వారు కాదు. చూడండి, మెత్తని హృదయాల మీద రాయబడిన పత్రికలై ఉన్నారు. చూడండి పిల్లల, మెత్తని హృదయం మీద రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని లేఖనం చెప్తున్న పిల్లల 2 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలకల మీద కానీ శిరాతోని వ్రాయబడక మెత్తని హృదయముల పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరు? మెత్తని హృదయంలో రాయబడిన పత్రికలై ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఆ మెత్తని మీద హృదయం మీద రాయబడిన వారు ఎవరట? నాలుకతో త్వరగా రాయు అని కలం వలె ఉన్నారట. చూడండి, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనంలో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయు అని కలం వలె ఉన్నది. చూడండి పిల్లరా, మెత్తని హృదయంలో రాయబడిన వారేవట? నాలుక త్వరగా రాయబడిన నా నాలుక త్వరగా రాయువాని కలం వలె ఉన్నది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముని బోధ చెప్తున్నా కానీ దాన్ని అనుసరించకుండా పరిశుద్ధాత్ముని బోధకు లోబడకుండా లోబడకుండా ఉండేవారు నిత్య జీవానికి అపాత్రులట. చూడండి, క్రీస్తు రాజ్యము, క్రీస్తు చట్టమును అనుసరించని వారు మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకొనిచున్నారు అని చెప్తున్నారు పిల్లరా. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 46వ వచనం చదువుకున్నారు పిల్లరా. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనేరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యాన్ని మీకు చెప్పడము అత్యవసరమైంది. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారు చూడండి పిల్లరా, వాక్యం చెప్పుడు అత్యవసరము. దానిని మీరు వింటారా? దానికి లోబడతారా? ఆత్మకు నియమంకు లోబడతారా? రక్షింపబడతారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతారు. లేదండి
నువ్వు వ్యతిరేకిస్తే మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటారని చెప్తున్నారు పిల్లరా. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 4-6 వచనాలు చదువుకున్నట్లయితే, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. శీలయు తిమోతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై క్రీస్తే యేసని యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుచుండెను. చూడండి, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట నేను అన్ని జనుల ఎదుటకు వెలుచున్నాను. చూడండి పరా, ఈరోజు మనము క్రైస్తవుడుగా క్రీస్తును కలిగిన వాడుగా క్రైస్తవుడుగా నువ్వేం చేయాలా? సువార్తను ప్రకటించాలి. సువార్తకు వారు వ్యతిరేకించారా? దుప్పటి దులుపుకొని వెళ్ళిపో, పౌలు గారు వెళ్ళిపోయారు, నువ్వెంత నేనెంత. చూడండి బ్రదర్, వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి బ్రదర్, అదే చట్టము, ఆత్మనేమము. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేసినట్లయితే 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, దిమెత్రియు అందరి వలనను సత్యం వలనను, చూడండి బ్రదర్, మంచి సాక్ష్యం పొందాడట. అందరి వలనను సత్యం వలనను, చూడండి బ్రదర్, సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని ఎరుగుదము. అందరి వలన సత్యం వలన వాక్యంకు లోపడాలి అని చెప్తున్నది పిల్లరా. అందుకోసమే స్వాతంత్రం ఇచ్చు ఆత్మనేమము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి మీలో ఎవరి నాశన విషయంలో నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఏమంటాడు? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత క్రైస్తవుడిగా దేవుడు క్రీస్తు ద్వారా మనకు క్రైస్తవులుగా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని ప్రకటించాలి. ఆత్మనేమంకు లోబడతావా? బ్రతుకుతావు. చూడండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. లేదు అంటావా? నిత్య నరకానికి పాత్రుడు అవుతావని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పౌలు గారు, మీలో ఎవరి నాశనం నేను దోషిని కాను, నేను నిర్దోషిని అంటున్నాడు. ఎందుకంటే నేను తెలుసుకున్నదాన్ని అనేకులకు ప్రకటించానని పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 25-27 వచనాలు చదువుకున్నట్లయితే, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని. చూడండి పిల్ల, ఎవరును ఇక మీద నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయంలోనైనాను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. చూడండి బ్రదర్, పౌలు గారు ఏమన్నాడు? దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నదని నేనేం దాచుకోలేదు, ఉన్నట్లు ప్రకటించాను. చూడండి బ్రదర్, ప్రకటించాను. ఆ ప్రకటించిన దానికి లోపడతారా? నిత్య జీవానికి పాత్రులవుతారు. మరి వ్యతిరేకిస్తారా? నిత్య నరకానికి పాత్రులవుతారనే పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు పిల్లరా. అందుకోసమే దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యము నోట నుండి వచ్చు వాడిగల ఖడ్గమట. చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కును. చూడండి పిల్లరా, దేవుని వాక్యం ఏందట? ఇనుప ఖడ్గము. చూడండి, దేవుని వాక్యము వాడిగల ఖడ్గము. చూడండి పిల్లరా, ఇంత పరిశుద్ధాత్మని బోధ ఎలా సిద్ధపరచబడుతున్నది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసిన పరిశుద్ధాత్మని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము సిద్ధపరచబడుతున్నది. ఆ చట్టానికి లోబడిన వారే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. చూడండి పిల్లరా, మరి వాక్యము సిద్ధపరచబడుతున్న కాలంలో ఏమని, ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, ఒకడు ప్రకటించవాలని ఉన్నాడు. అందరూ ఏం చేయాలా? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుటకు చేయాలి. అప్పుడు వాక్యం సిద్ధపరచబడుతున్న కాలము. భాషలు మాట్లాడారు, అప్పుడు సిద్ధపరచబడుతున్న కాలం. ఇప్పుడు నేను భాషలు మాట్లాడతానంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఇప్పుడు స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము ఇప్పుడు మనము. అందుకోసమే మనము ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు చట్టముకు లోబడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. ఆ పునాది మీద కట్టబడిన వారే క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇవంతా చెప్తున్నా కూడా
మేము బైబిల్ అంతా అనుసరిస్తామని చెప్తున్నారా? బైబిల్ అంతా అనుసరించాలంటున్నావా? ఏ చట్టంను అనుసరిస్తే క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని చేత పంపబడిన చట్టము. చూడండి, ఆ చట్టంను అనుసరించిన వారి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు. లేదండి బైబిల్ అంతా మేము అనుసరిస్తామండి, 2 చట్టాలు అనుసరిస్తామని ఇంకా చెప్పేవారు ఉన్నారు. చూడండి ఏం చేయాలి మేము? అందుకోసమే చివరిగా హెచ్చరిక ఏమని చెప్తున్నారు పిల్లరా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చుబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి పిల్లరా, ఇంకా మేము బైబిల్ అంతా అనుసరిస్తాము, 2 చట్టాలు అనుసరిస్తామంటున్నారా? మీలో మరి పౌలు గారు హెచ్చరిక చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చుబడు వారెవ్వరో మీలో క్రీస్తులో నుండి వారో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము సిద్ధపరచబడ్డది. ఆ చట్టాల్లో చేర్చబడిన వారే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు. ఎంత అద్భుతం అండి! చూడండి పిల్లరా, ఎంత అద్భుతము! దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం! దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము అర్థమవుతుందా మనకు? పరిశుద్ధాత్ముని బోధ చేత క్రీస్తు రాజ్యమునకు చట్టము సిద్ధపరచబడ్డది. ఆ చట్టంలో చేర్చబడిన వారే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో ఉన్నామా? ఇంకా మరి భ్రమలో ఉన్నామా? భ్రమలో ఉంటే చూడండి, ఇంకా మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులమైతామంటున్నారా? చూడండి పిల్లరా, మరి క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు, కృపలో నుండి తొలగిపోతారు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే సాతాను అనేకులను మరి వాడు పరిచారకులుగా సంఘంలో డంపు చేశాడు. వాక్యాన్ని కలిపి చెరిపి బైబిల్ అంతా అనుసరించాలని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, వాడికి సాతాను సిద్ధపరిచిన నరకానికి వెళ్తారా? లేదు. క్రీస్తు రాజ్యంలో చేర్చబడేవారుగా పరిశుద్ధాత్ముని బోధకు లోబడి, పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టం సిద్ధపరచబడినది. ఆ చట్టంను అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడినారని చెప్తున్నారు. ఆ క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు నిత్య జీవానికి పాత్రులు. చూడండి, ఆ ఆత్మనియమమును అనుసరించిన వారే నిత్య జీవానికి పాత్రులు. లేదండి మేము అంతా అనుసరిస్తామంటారా? నిత్య నరకానికి పాత్రులని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఎలా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇంకా మరి రాబోయే పాఠంలో ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుందాం పిల్లారా. ఈరోజు మనము పరిశుద్ధాత్ముని చేత క్రీస్తు రాజ్యమునకు చట్టం సిద్ధపరచబడిన క్లాసు నేర్చుకున్నాము. క్రీస్తు రాజ్యము 12వ క్లాసు నేర్చుకున్నాం పిల్లారా. క్రీస్తు రాజ్యంలో అనేక పాఠాలు ఉన్నాయి పిల్లారా. ఇలా ఒక్కొక్కటిగా వాక్యాన్ని అనుసరించి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుని మన ఆత్మీయ జీవితంను చక్కదిద్దుకుందాం. మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి క్రీస్తు రాజ్యం 12వ క్లాసు పరిశుద్ధాత్ముని బోధ చేత సిద్ధపరచబడిన చట్టము, ఆ చట్టము సిద్ధపరచబడుతున్న కాలము మరి ఎలా జరిగింది? సిద్ధపరచబడిన చట్టంలో, క్రీస్తు చట్టంలో చేర్చబడిన వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. ఆ క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు నిత్య జీవానికి పాత్రులు. ఆ క్రీస్తు రాజ్యంలో ఉన్నామని భ్రమలో ఉన్నవారు నిత్య నరకానికి పాత్రులు అని మరి ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.